ధాన్యం దించుకోకుండా రైస్ మిల్లర్లు జాప్యం చేయడాన్ని వరంగల్ జిల్లా రైతులు తీవ్రంగా ఎండగట్టారు. గోదాములు ఖాళీ లేవంటూ మిల్లర్లు గేట్లు మూసేస్తుండడంపై ఫైర్ అయ్యారు. ఖానాపురం మండలంలో మిల్లర్లు ధాన్యం దించుకోకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా తీసుకున్న తరుగు పేరుతో ఒక్కో సంచికి 4-5 కిలోలు కటింగ్ పెడుతున్నారని మండిపడ్డారు. మండల కేంద్రంలోని శ్రీనివాస రైస్ మిల్లు వద్ద తక్ పార్టీలతో నిరసన తెలిపారు. 4-5 రోజులుగా మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. సర్కారు తీరును వ్యతిరేకిస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో కాంటా కాక నానా అవస్థలు పడుతుంటే మిల్లర్లు సైతం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. అధికారులు, మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ధాన్యం దించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఖానాపురం రైతాంగం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు. దిగుమతులు అయిన వాటికి ఇప్పుడు దిగుమతులు కాని వాటికి కూడా మరి రైతులకు బోనస్ పడట్లేదు, రైతులకు పేమెంట్స్ కూడా ఇవ్వట్లేదు. తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు రైతులు. తక్షణమే అధికార యంత్రాంగం అంతా కూడా దిగుమతులైన వాటికి వెంటనే బోనస్ కానీ మరి అదేవిధంగా వారికి చెల్లించవలసిన డబ్బులను తక్షణమే చెల్లించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు నుంచి హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యి ఈరోజు 34 రోజులైంది. వాళ్ళ ధాన్యం రైతులు కనీసం 50% పోయినాయి. ఇంకా 50% కళ్ళాల్లోనే ఉన్నాయి. ఆ కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా రైతులు సొంత ట్రాక్టర్లు పెట్టి తీసుకొస్తే వాళ్ళ 3-4 రోజులుగా మిల్లర్స్ ఎవరు దిగుమతి కూడా చేసుకోవట్లేదు. ఆ దిగుమతి చేసుకునే వాళ్ళ రైతులు స్పందించి వారు రోడ్డు మీద రాస్తారోక చేస్తే ఇప్పటికిప్పుడు డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. కొన్ని డిపార్ట్మెంట్లు అవుతున్న ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు దించుకుంటారో దించుకొని అర్థం కాదు. అదే మిల్లర్ని అడిగితే మాత్రం మాకు లేదు, మాకు టార్గెట్ అయిపోయింది, మేము దించుకోము, మీరు ఇంకో మిల్లుకు పోండి అన్నారు. ఆ మిల్లుకు పోతే ఆ మిల్లు నుంచి ఇంకో మిల్లుకు పోమన్నారు. వీళ్ళు ట్రాన్స్పోర్టే 4 రోజులు సరిపోతుంది. వాళ్ళ అసలే అరకొరకు పంట బండి వాళ్ళ సగం తడిసి మొలకలెత్తి వాళ్ళ రైతులు వేరు చేసి ధాన్యాన్ని తీసుకొస్తే కనీసం కింటాకి 7 నుంచి 10 కేజీలు కడి చేసుకుని ధాన్యాన్ని తీసుకున్నారు. అవసరం రైతులు బెదిరించి రాసుకునే పరిస్థితి వస్తుంది. మీరు లెటర్ రాస్తేనే మేము కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు 15 రోజుల క్రితం అమ్మిన రైతుకు కూడా ఇంతవరకు పైసలు పడలేదు. 2 రోజులకే 3 రోజులకే వేస్తామని చెప్పారు, పైసలు వేయలేదు. ఇక బోనస్గా అయితే దిక్కే లేదు. వాళ్ళ ధాన్యం దిగుమతి చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. నేను ఒక 40 ఎకరాలు కౌలు చేస్తున్నానండి. అదే గతంలో వాన చేయబట్టి ఎండబెట్టి అన్ని చేసి ఎండబెట్టి బయటకు పంపించినాం. ఇప్పుడు మ్యాచర్ రాలేదు కొన్ని రోజులు మిల్లులు చుట్టూ తిరిగి చేసి కొన్ని పోయినానికి 10 రోజులు అవుతుంది. బోనస్ ఇస్తామనంటే సన్న ఒడ్డు కూడా పెట్టి బోనస్ పంపించినాం. కొంతవరకు బోనస్ పడలేదు, ఒడ్డ డబ్బులు కూడా పడలేదు. దయచేసి రైతులను ఆదుకునేటట్టు తొందరగా బయటట్టు చేయండి. కనీసానికి వరి కోసి 4 రోజులు అవుతుంది మాది. రోజు వర్షాలే పడుతున్నాయి, ఎండలు వెళ్తలేవు, ఏం లేవు. ఈ ధాన్యం తడిసి ముద్దాయిందని మేము దింపుకోమని మిల్లర్లు మాకు ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ ధాన్యాన్ని అందరు దింపుకోవాలి. 500 బోనస్ అని సన్న ఒడ్లు పెట్టారు. సన్న ఒడ్లకు మాకు దిగుమతి లేదని వీళ్ళు అంటారు. 2 కిలో కట్ చేసుకుంటారు. అట్లనైనా రైతులు ఒప్పుకొని కూడా దిగుమతి చేసినా కానీ మాకు దిగుమతులు లేవు. మాకు అలాట్ అయిపోయింది. మీరు ఏడైనా దింపుకోరు, మాకు అవసరం లేదు. ఇక్కడ ట్రాక్టర్లోనే 3 రోజులు అయింది. ఇప్పుడు మీరు ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంతవరకు ఆ కాంటా పెట్టు లేదు, దింపుడు లేదు, ఏం లేదు.